దైవ జనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి, స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. దేవుని మహిమను, క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. ఆతని నీడలు నివసింపగా, ఆతని నీడలు నివసింపగా. దైవ జనమా తరలిరండి, స్వామి సన్నిధి చేరగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, విజయనగర్ కాలనీ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తానం అలెగ్జాండర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి సుశీలారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, దయానంద నగర్ విచారణ. శ్యామల రాజారత్నరెడ్డి మరియు మరియరాణి కుటుంబంలో మేరీ మధులికారెడ్డి, క్రాంతి కుమార్, తియా చౌదరి, మేరీ శిరీషారెడ్డి, పవన్ పునీత్, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి తియా చౌదరికి మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు మరియు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్యామల రాజారత్నరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం, మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమర శెట్టి జెసితా చెరిల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ డి సంధ్య, పి అనిల్ బాబు, జౌషా, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ దివ్య పూజావరిలో ప్రత్యేక విధముగా ఈనాటి పూజను సమర్పించమని కోరినటువంటి కుటుంబముల కొరకును, అదేవిధముగా మన వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసము ఈ పూజను సమర్పించుకుందాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో సొలొమోను జ్ఞాన గ్రంథములో చాలా అద్భుతముగా మానవుని యొక్క సృష్టి, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి రాయబడి ఉన్నది. దేవుని యొక్క సంకల్పాన్ని ప్రకారము దేవుడు మానవుణ్ణి అమరుడిగా సృష్టించాలని కోరుకున్నారు. మరణం లేనటువంటి వాడినిగా సృష్టించాలని ఆశించాడు. కానీ పిశాచము చేత మానవుని యొక్క ఆశ వలన ఆ భాగ్యాన్ని కోల్పోవటం జరిగింది. కానీ ప్రభువు చెబుతూ ఉన్నటువంటి మరొక సత్యము, ఈ లోకంలో కోల్పోయినటువంటి ఆ స్థితిని మరలా పొందుకోవాలి అంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా సజ్జనుల వలె ఈ లోకంలో జీవించినట్లయితే దేవుడు వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టకుండా మరలా వారికి శాశ్వతమైనటువంటి జీవితాన్ని
అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని కల్పిస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక మనము ఆ శాశ్వతమైనటువంటి భాగ్యాన్ని పొందుకోవడానికి కొరకై ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ పరమ విందులో మనము కూడా సహభాగస్తులు అవ్వాలి అని ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుంటూ ప్రభువు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపలం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయసమ్మతమును స్తుతియాగమునైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలు పొంది మేము సకల అవరోధం నుండి విముక్తి చెంది నీవు వాగ్దానం చేసిన వారిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అజ్ఞులకు వారు చనిపోయినట్లు కనిపించిరి, కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 23 నుండి 3వ అధ్యాయము 9వ వచనం వరకు. సొలొమోను పలుకులు. దేవుడు నరుణ్ణి నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపంలో నిత్యునిగా చేసెను. కానీ పిశాచములు అసూయ వలన మృత్యువును లోకములోకి ప్రవేశించును. పిశాచపక్షములు అవలంబించుచు వారు చావును చవిచూతురు. సజ్ఞులను దేవుడు కాచి కాపాడును, వారేనాడు వ్యాధులకు గురికారు. అజ్ఞులకు వారు చనిపోయినట్లు కనిపించిరి, తమ మరణానంతరము అపజయమును పొందిన వారి వలె మన నుండి దూరమగుట వారికి నాశనము కొని తెచ్చును. కానీ వారు శాంతిని అవలంబించుచున్నారు. ఆ సత్పురుషులు శిక్ష అనుభవించిన వారి వలె చూపెట్టిన అమరత్వము పొందెదమను నమ్మకము వారికి కలదు. వారి బాధను కొద్దిపాటిది, బహుమతి మాత్రం చాలా పెద్దది. ప్రభువు వారిని పరీక్షించి చూచి వారు తమ సన్నిధిలో నుండుటకు యోగ్యులమని తలంచెను. బంగారపు పుటము వేసినట్లుగా దేవుడు వారిని పరీక్షించును. దహనబలను అంగీకరించినట్లుగా వారి ప్రాణమును అంగీకరించును. ప్రభువు పుణ్యపురుషులకు బహుమానము ఇయ్యవచ్చినప్పుడు వారు ఎండిగడ్డిని కాల్చు రవ్వ వలె మండుచుందురు. వారు నానా జాతులకు తీర్పు విధించి వారిని పరిపాలింతురు. ప్రభువే నిరంతరము వారికి పరిపాలకుడు. ప్రభువును నమ్ముకున్న వారికి ఆయన సత్యము తెలియను. ఆయన భక్తులు ఆయన ప్రేమను చూడగోరుదురు. ఆయన తన్నెన్నుకొనిన వారికి కరుణ వరప్రసాదము దయచేయును. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతతింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదం చెందుదురుగాక. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టుకుని ఉండును. వారి అంగలార్పును ఆలకింతును. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును.
నీతిమంతులు మొరపెట్టినచో ఆయన ఆలకించును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. వేదన వలన గుండె పగిలిన వారికి ప్రభు చెరువులోనే ఉండును. బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ నేను ప్రభువునకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములు అర్పింతును. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, నీ నీతి మార్గములు సాగెదనయ్యా. నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ ప్రేమ బాటలు నడచుట కొరకు, నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ ప్రేమ బాటలు నడచుట కొరకు, నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ దివ్య చిత్తములు ఫలించుటకు, నీ దివ్య చిత్తములు ఫలించుటకు, నీ సత్య బోధలే నాకాధారం. నీ సత్య బోధలే నాకాధారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. యేసు ఇట్లా నేను అప్పుడే పొలము నుండి ఇంటికి వచ్చిన లేక మందను మేపి వచ్చిన సేవకునితో, మీలో ఎవడైనను వెంటనే వచ్చి భోజనము చేయుము అని చెప్పునా? అట్లుగాక యజమానుడు అతనితో, వడ్డన వస్త్రము ధరించి నాకు భోజనము సిద్ధపరుపుము, నా భోజనమును ముగియ వరకు వడ్డన చేయుచు వేచియుండుము, ఆ పిమ్మట నీవు వెళ్ళి భుజింపుము అని చెప్పును గదా. తన ఆజ్ఞ శిరస వహించిన సేవకునికి యజమానుడు కృతజ్ఞత తెలపుడు కదా. అట్లే మీరును మీ బాధ్యతను నిర్వహించి మొదట మేము
అయోగ్యులమగు సేవకులము, మేము మా కర్తవ్యమునే నెరవేర్చుతిమి అని పలుకుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. We are in a world where everyone wants to be garlanded. Everyone wants to be identified and focused. మనము ఈ ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కొరకు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి కొరకు ప్రాకులాడుతూ ఉన్నాం. దీనిలో భాగంగానే కొందరు ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టించి శ్రమించి జీవిత లక్ష్యాన్ని చేరి గుర్తింపు పొందేటువంటి వారు కొందరైతే, మరికొందరు అనవసరమైనటువంటి మార్గాలను ఎన్నుకొని ఈ లోకంలో ప్రజల దృష్టిలో గుర్తింపు పొందాలని ఆశించేటువంటి వారు అనేక మంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లేదా మరి అనేకమైనటువంటి మాధ్యమాలు దానికి ఆధారాలు అవుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి మరి పోకడలతో, వస్త్రధనలతో, మాటలతో, పాటలతో, నృత్యాలతో ఒక్క రోజులోనే మరి గుర్తింపు పొందాలని ఆశించేవారు అనేక మంది ఉన్నారు. కానీ దీనికి అతీతముగా ఈనాటి సువార్త పట్టణం మనకు బోధిస్తున్నటువంటి అంశము, ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో గుర్తింపు కొరకు మరి ప్రాకులాడుతూ ఉంటాం. కానీ క్రీస్తు ఈరోజు సువార్త ద్వారా తెలియపరుస్తున్నటువంటి మరి అంశం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవులు, క్రైస్తవ సహోదరి సహోదరులు కూడా ఇలాంటి గుర్తింపుల కొరకు మనము ప్రాకులాడని అవసరం లేదు. ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో ఈ గుర్తింపు అనేది, ఈ ఉనికి అనేది కొన్ని రోజులో, కొంతకాలమో, కొన్ని నెలలో, కొన్ని మాసాల్లో ఉండవచ్చు. కానీ మన గుర్తింపు అనేది శాశ్వతముగా దేవుని రాజ్యంలో ఉండాలి. అది ఏ విధంగా మరి సాధ్యమవుతుంది అంటే, ప్రతి ఒక్కరము కూడా బాప్తిస్మము ద్వారా మనమందరము కూడా క్రీస్తుని యొక్క బిడ్డలుగా గుర్తింపబడ్డాము, ముద్రించబడ్డాము, ఆయన రక్తము చేత కడిగి వేయబడ్డాం. కనుక మనందరికీ కూడా ఒక గుర్తింపు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడెంటిటీ ఉంది. మనం క్రొత్తగా ఒక ఐడెంటిటీ కొరకు, గుర్తింపు కోసమో మనం ప్రాకులాడని అవసరం లేదు. మనమందరము కూడా ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడి, బాప్తిస్మములో పవిత్రపరచబడి, క్రీస్తు యొక్క ముద్రచే మనం అందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం. దేవుని యొక్క పుత్రులుగా మనము, దేవుని మనకు ఆ ఉనికిని ఇస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము ఈ ప్రాపంచికమైనటువంటి ఉనికి కొరకు, గుర్తింపు కొరకు మనము ప్రాకులాడడం చేత ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే ఈ లోక జీవితము కొలది కాలమే. కండ్లు మూసి తెరిచే లోపే మన జీవితమే ముగిసిపోయేటువంటి రీతిలో ఉంటుంది. కనుక మన శాశ్వతమైనటువంటి గుర్తింపు కొరకు మన ప్రయత్నము మరి ఉండాలి అని ఈనాటి సువార్త పట్టణం తెలియపరుస్తూ ఉంది. ఇంక రెండవ అంశము, మనం ఈ లోకంలో మరి ఒక మంచి ఉత్తమమైనటువంటి సేవకుడు వలె ఈ లోకంలో జీవించాలి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది. ప్రియ దైవ ప్రజలారా, ఎందుకంటే ఒక ఉత్తమమైనటువంటి సేవకుని యొక్క స్వభావము, ఆయన ఏ విధంగా ఉండాలని తెలియపరుస్తూ, ఒక మంచి సేవకుడు ఏ విధంగా ఆయన పలకాలి, ఏ విధంగా తాను జీవించాలి అని ప్రభువు చెబుతూ, తన యజమానికి సేవ చేసినప్పుడు ఆయన తన చేసినటువంటి సేవను బట్టి ఏమీ ఆశించేటువంటి వ్యక్తిగా, ఫలాలనో వరాలనో లబ్ధినో పొందుకునేటువంటి మరి ఒక సేవకుడిగా ఈ లోకంలో జీవించకూడదు. నువ్వు చేసేటువంటి ప్రతి సేవ, నీ యజమానికి చేసేటువంటి ప్రతి సేవ కూడా ఎలాంటి ఫలాన్ని ఆశించని సేవకుడు వలె ఉంటూ, ఇదిగో నేను అయోగ్యుడైనటువంటి సేవకుడును,
నేను కేవలము నా కర్తవ్యాన్ని మాత్రమే నెరవేర్చుచున్నాను అని చెప్పేటువంటి సేవకుడు వలె ఉండాలి అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది. ఇదే మనం అన్ని పవిత్ర గ్రంథాలలో చదువుతూ ఉన్నాం. 5వ పవిత్ర గ్రంథంలో కూడా దీన్ని మనము నిష్కామ కర్మగా పిలుస్తూ ఉన్నాం. అనగా ఒక కార్యాన్ని ఎలాంటి ఫలాలను ఆశించకుండా చేసేటువంటి ఒక మంచి మరి కార్య సాధకుడు వలె ఉండాలి అని. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలో ఇష్క్లాన్ అనేటువంటి పదము ద్వారా మరి చాలా చక్కగా మరి రాయబడి ఉంది. కనుక అన్ని గ్రంథాలలో కూడా చెప్పేటువంటి సత్యం ఏమిటి అంటే, మనము సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఇతరుల నుండి ఏదో ఒక గుర్తింపు కొరకో, ఏదో ఒక ఫలాను కొరకో, ఏదో ఒక బహుమతి కొరకో ఎలాంటి మరి కార్యాలని మనం చేయకూడదు. మనం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా మంచి చేసేటువంటి సేవకుడు వలె ఈ లోకంలో జీవించమని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కారణము, నిన్ను నీ ఉనికిని తెలుసుకునేటువంటి వాడు భగవంతుడు. ఆయన రహస్యుడై ఉన్నప్పటికీ కూడా నువ్వు చేసే ప్రతి కార్యము దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉంటాడు. నువ్వు చేసే ప్రతి మంచి కార్యంలో ప్రభు నీ ఉనికిని, నీ మంచితనాన్ని గుర్తిస్తాడనేటువంటి మరి సత్యాన్ని మనం గ్రహించి దేవుని వాక్యానుసారముగా ఒక మంచి ఉత్తమమైనటువంటి సేవకుడు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. అర్పించేదను, సమర్పించేదను, నాకున్నదంతయు నీదేనుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించి బలి అర్పణను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మను శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామ్న వేం చేయవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకోయినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకోవడము, మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందువు.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకుందమా లోకుందమా, ప్రేమతో చేకుందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదువు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయను, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ వరప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. నీ పవిత్ర ఆత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించునట్లును కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోనివారా పాదువ పురపు, అంతోనివారా పావన చరితుడ, అంతోనివారా పాదువ పురపు, అంతోనివారా పావన చరితుడ, అంతోనివారా పరమ పవిత్రుడ, అంతోనివారా ప్రార్థన పరుడ, యేసు బాటలో నడిపించుము, నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము,
మాకై ప్రార్థించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము, మాకై ప్రార్థించుము. అంతోనివారా పాదువపురపు, అంతోనివారా పావన చరితుడా.